గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం చూసాం రైతులకు ఒక భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బలహీన బడుగు వర్గాలకు కూడా ఒక ఆత్మగౌరవం పెంచే విధంగా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మనం చూస్తున్నాం. వారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కులగణనే కానివ్వండి మరియు ఈ ప్రాతినిధ్యం అభివృద్ధి సంక్షేమ ఫలాలు రైతులకు 2 లక్షల రుణమాఫీ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకుపోయే విధంగా మనం ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా మన రాజ్ ఠాకూర్ గారు కానీ ఎమ్మెల్యేగా జిల్లా అధ్యక్షుడిగా రామ్మోహన్ రెడ్డి అన్న గారు ఈ కార్యక్రమం వారి అసెంబ్లీ సెగ్మెంట్లో జరుగుతుంది. ఇది రంగారెడ్డి జిల్లాలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో అన్ని గ్రామాలలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలను అందరినీ కూడా అక్కడికి వచ్చి వారి ఆలోచన విధానాలతో మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గారు అయితే ఉన్నారో వారి ఆలోచన విధానాలతో రంగారెడ్డి జిల్లా గత వైభవాన్ని తేవడానికి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ముందుకు వెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. తప్పకుండా మాతో పాత్రగా విజయం చేయడానికి ముందుకుంటాం. ఏదైతే పెద్ద రాజ్ ఠాకూర్ గారు వారి ఆలోచన మేరకు కూడా మేము ఈ సమావేశాలు ఏర్పాటు చేసి రామ్మోహన్ రెడ్డి అన్న గారితో డిస్కషన్ చేసి ఎమ్మెల్యేల గారు అందరూ కూడా ఒకసారి మాట్లాడి క్లారిటీగా ఈ జిల్లా అన్ని జిల్లాల కంటే మా జిల్లా ప్రాముఖ్యతమైన పాత్ర వహిస్తుంది. ఇప్పుడు కూడా రంగారెడ్డి జిల్లా అనేది ఉన్న పాపులేషన్లో 45% ఉన్న పాపులేషన్ జిల్లా మా జిల్లా. ఏ సమావేశాలైనా ఏదైనా మాదే వేదికగా ఉంటుంది కాబట్టి తప్పకుండా రిక్వెస్ట్ చేస్తామంటని చెప్పి తెలియజేయడం. నమస్కారం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన తగినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి 10 ఉమ్మడి జిల్లాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారుగా 1000 మందికి తగ్గకుండా 5 నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ మళ్ళీ ఏదైనా ప్రాంతంలో రాత్రి బస చేసి తెల్లవారి శ్రమదానంతో పాటు ముఖ్యమైనటువంటి నాయకులతో ముఖాముఖి కార్యక్రమం చేస్తూ ముందుకు పోయేటువంటి ఆలోచన ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మొదటి దశగా 6వ తారీఖు వరకు ఈ కార్యాచరణ కొనసాగుతుంది. దీంట్లో జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రధాన బాధ్యత వహిస్తూ ఆ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పోటీ చేసినటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీలో బాధ్యత కలిగినటువంటి జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు అందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై ఈ యాత్రలో కొనసాగించారు. దీనిలో స్వయంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తెలంగాణ మీనాక్షి నటరాజన్ గారు, రాష్ట్ర రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారు స్వయంగా ఈ యాత్రలో పాల్గొంటారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని నేను అందరినీ పిలుపునిస్తాను. మీ ద్వారా వారికి కూడా అందరినీ
సమాచారం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పక్షాన నాతో పాటు ఈరోజు కమిటీలో గౌరవ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శంకర్ నాయక్ గారు, అదే మాదిరిగా ఇంకా నలుగురు వెంకటేష్ గారు, ధనలక్ష్మి గారు, అనిల్ కుమార్ గారు, వీరందరూ కూడా ఒక్కొక్క ప్రాంతానికి పూర్తిగా బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు, జిల్లా అధ్యక్షులతో కలిసి కార్యాచరణలో భాగస్వామ్యం తీసుకుంటారు. వీరందరూ కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వామ్యం. ఇవాళ రాష్ట్రంలో భారతదేశంలోనే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం కుల గణన చేసి ఎస్సీ వర్గీకరణ చేసి దేశానికి ఐకాన్గా మారినటువంటి ఒక గొప్ప చరిత్ర ఈరోజు దేశంలో చర్చ జరుగుతాం. దాంతోపాటు 18 నెలల కాలంలో కనీవినియోగం రీతిలో గత ప్రభుత్వం ఇంత నష్టం చేసిపోయినా, అప్పుల పాలు చేసిపోయినా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ మహాలక్ష్మి కార్యక్రమం అయితేనేమి, 200 యూనిట్ల కరెంటు ఉచితం అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకి 500, సన్న బియ్యం, ఇవాళ ఇంధనం అయింది. ఎక్కడ కూడా దక్కకుండా నవ యువకులకు చదువుకున్న వారికి 60,000 ఉద్యోగాలు, ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, ఇవన్నీ చేస్తూ ఇలా ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు నష్టం జరగకుండా ముందుకు పోయే కార్యాచరణ తీసుకొని ఇలా రైజింగ్ తెలంగాణ ముందుకు పోతారు. ఇది ప్రజలకు చేరవేసే కార్యక్రమంతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ కార్యాచరణ కొనసాగుతుంది. దీంట్లో మీ ద్వారా అందరినీ భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తుంది.